ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం క్లాస్లో ఇంతకుముందు ఈ ప్రాబ్లము 1+xy ఇంటూ ఎక్స్ డివై ప్లస్ 1-yx ఇంటూ వై డిఎక్స్ ఈ ప్రాబ్లము మనం ఇంతకుముందు ఆల్రెడీ ఎస్ఏ టైప్లో చేసాం స్టూడెంట్స్. కానీ ఈ ప్రాబ్లాన్ని ఈసారి షార్ట్ ఆన్సర్ టైప్లో మనం చేయాలి స్టూడెంట్స్. ఎలా సాల్వ్ చేయాలి? సపోజ్ దీన్ని 2 మార్కులకి ఇచ్చే అవకాశం ఉంటుంది స్టూడెంట్స్, లేదా ఎస్ఏ క్వశ్చన్కి కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ షార్ట్ ఆన్సర్స్ కానీ ఇస్తే మాత్రము ఈ గివెన్ ప్రాబ్లమ్ని మాత్రం మనం ఒకసారి ఇదిగోండి ఈ ప్రాసెస్లో ఈ ఫార్ములాస్ను అప్లై చేసి సాల్వ్ చేయాలి స్టూడెంట్స్. అంటే ఇన్స్పెక్షన్ మెథడ్ అప్లై చేసి కూడా సాల్వ్ చేస్తాం. ఈ ఇన్స్పెక్షన్ మెథడ్ అప్లై చేసి సాల్వ్ చేస్తే వచ్చే ఆన్సర్ 2 మార్క్స్కి అయితే సూటబుల్ అవుతుంది స్టూడెంట్స్. కాబట్టి కానీ ఈ 1-xy ఈ 1+xy x ఇంటూ డివై ప్లస్ 1-yx ఇంటూ వై డిఎక్స్ అనే ఈ మెథడ్ 2 టైప్స్లో చేయొచ్చు స్టూడెంట్స్. 2 టైప్స్లో అంటే 1 ఎస్ఏ క్వశ్చన్ అండ్ 1 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. షార్ట్ ఆన్సర్కి అయితే ఈ ఫార్ములాస్ అప్లై చేస్తే ఈజీగా చేయొచ్చు స్టూడెంట్స్. అదే ఎస్ఏ అయితే ఇంతకుముందు వీడియోలో నేను చేశాను స్టూడెంట్స్, మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోల్లో నేను ఆల్రెడీ చేశాను. ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ని ఏం చేస్తున్నామంటే ఇక్కడ షార్ట్ ఆన్సర్ మెథడ్లో సాల్వ్ చేస్తున్నాం స్టూడెంట్స్. షార్ట్ ఆన్సర్ మెథడ్లో సాల్వ్ చేసే పని అయితే ఈ ఫార్ములాస్ అప్లై చేయాలి స్టూడెంట్స్. ఈ ఫార్ములాస్ అప్లై చేయాలని మనకి ఎలా తెలుస్తుంది అంటే గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్ స్టూడెంట్స్. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కంపల్సరీగా ఈజ్ నాట్ ఎగ్జాక్ట్ అయిపోద్ది. ఎగ్జాక్ట్ చేయడం కోసం మనం ఈ మెథడ్లో ఈ ఫార్ములాస్ని అప్లై చేస్తాం. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని మనం సాల్వ్ చేస్తే ఈక్వేషన్ మనం కొద్దిగా సింప్లిఫై చేస్తే ఎలా వస్తుందని మనం చూసుకొని చేయాలి స్టూడెంట్స్. ఒకసారి దాన్ని చూసుకొని ఒకసారి ఈ ప్రాబ్లమ్స్ ఫార్ములా చూడండి స్టూడెంట్స్, ఆ తర్వాత ఈ ప్రాబ్లం. ఓకే స్టూడెంట్స్, ఒకసారి సింప్లిఫై చేద్దాం. 1+xy ఇంటూ ఎక్స్ డివై ఎంత స్టూడెంట్స్? ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై డివై. ఓకే స్టూడెంట్స్, ప్లస్ వై మైనస్ y square x dx students equal to 0, and these implies x into dy plus x square y dy plus y dx minus y square x dx equal to 0 students. ఇలా వస్తుంది. కాబట్టి మనం ఇందులో ఏం చేస్తామంటే ఎక్స్ డివై ప్లస్ వై డిఎక్స్ రెండింటిని సపరేట్గా రాస్తాం స్టూడెంట్స్. ఎక్స్ డివై ప్లస్ వై డిఎక్స్ ప్లస్ రిమైనింగ్ ఆన్సర్ ఎక్స్ స్క్వేర్ వై డివై మైనస్ వై స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు 0 స్టూడెంట్స్. ఈ 0 వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఎక్స్ ఇంటూ డివై ప్లస్ వై ఇంటూ డిఎక్స్ అనేది ఈ వచ్చిన ఇది ఈక్వేషన్ అనేది ఇది అనేది ఇందులో ఏ ఫార్ములాకి సూట్ అవుద్దో మనం సెట్ చేసుకోవాలి స్టూడెంట్స్. అంటే ఏ ఫార్ములాకి సెట్ అవుతుంది? డెరివేటివ్ ఆఫ్ xy ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ డివై ప్లస్ వై డిఎక్స్ రాస్తాం స్టూడెంట్స్. ఎక్స్ ఇంటూ డివై ప్లస్ వై డిఎక్స్. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఏం రాస్తాం? డెరివేటివ్ ఆఫ్ xy అని రాస్తాం స్టూడెంట్స్. ప్లస్ మరి వీని సంగతి, వీటిని ఇంటిగ్రేషన్ చేయలేం మనం. ఇంటిగ్రేషన్ చేయలేం కాబట్టి వేరియబుల్ సపరబుల్ పాసిబుల్ అవ్వదు. అందుకని దీని మొత్తాన్ని మనం ఏం చేద్దామంటే ఇది కరెక్ట్గా ఇంటిగ్రేషన్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ చేత మల్టిప్లికేషన్ చేస్తే అప్పుడు ఇంటిగ్రేషన్ చేయడానికి పాసిబుల్ అవుతుంది స్టూడెంట్స్. ఇంటిగ్రేషన్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేద్దాం, ఈ టర్మ్ మొత్తాన్ని ఎక్స్ స్క్వేర్ వై బై ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ డివై మైనస్ వై స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ టు 0 బై అంటే ఈ టర్మ్స్ను కానీ డివైడింగ్ చేసినప్పుడు ఇలా డివైడింగ్ చేసినప్పుడు ఈ టర్మ్ను కూడా డివైడింగ్ చేయాలి స్టూడెంట్స్. కాబట్టి ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ దీస్ ఇంప్లాయిస్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ వై బై దీనిలో రాసుకున్నాం స్టూడెంట్స్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ని ఎక్స్ వై హోల్ స్క్వేర్ ప్లస్ దీన్ని ఇప్పుడు క్యాన్సిలేషన్ చేద్దాం స్టూడెంట్స్. ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ 1/y dy మైనస్ వై స్క్వేర్ క్యాన్సిల్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అప్పుడు 1/x dx ఈక్వల్ టు 0.
ఓకే స్టూడెంట్స్, కాబట్టి మనం ఒకసారి దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే డెరివేటివ్ ఆఫ్ XY బై XY హోల్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది స్టూడెంట్స్? డెరివేటివ్ ఆఫ్ XY బై ఇది మనం దీన్ని ఇంటిగ్రేషన్ చేసామనుకోండి స్టూడెంట్స్, ఇంటిగ్రేషన్ చేద్దాం. నవ్ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ XY బై XY హోల్ స్క్వేర్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/y dy, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x dx, ఇంటిగ్రేషన్ ఆఫ్ 0. ఓకే స్టూడెంట్స్, మనం దీన్ని ఒకసారి చెక్ చేసుకుంటే డెరివేటివ్ ఆఫ్ XY బై డెరివేటివ్ ఆఫ్ XY బై ఎంత వస్తుంది స్టూడెంట్స్ మనకు ఆన్సరు? డెరివేటివ్ ఆఫ్ XY బై XY స్క్వేర్ అంటే ఫార్ములా -1/xy ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/y అంటే ఫార్ములా ఏంటి స్టూడెంట్స్? log y మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x అంటే వాల్యూ log x ఈక్వల్ టు c. ఓకే స్టూడెంట్స్, అర్థమైంది అనుకుంటాను. -1/xy ప్లస్ log y మైనస్ log x ఈక్వల్ టు c. ఓకే స్టూడెంట్స్, మనం ఇంటిగ్రేషన్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ XY బై XY స్క్వేర్ మనం చేస్తున్నాం. డీకి ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ చేసిన అప్పుడు 1/xy వస్తుంది స్టూడెంట్స్. అంటే -1 ఇంటిగ్రేషన్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ XY బై XY హోల్ స్క్వేర్ ఈక్వల్ టు -1/xy. ఓకే స్టూడెంట్స్, కాబట్టి మనం ఇక్కడ సాల్వ్ చేసేసాం, ఆన్సర్ అయిపోయింది. -1 ఇంటిగ్రేషన్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ XY బై XY హోల్ స్క్వేర్ ఈక్వల్ టు -1/xy. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/y ఫార్ములా log y, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x dx log x ఈక్వల్ టు c. ఇది షార్ట్ ఆన్సర్ స్టూడెంట్స్. ఇవి షార్ట్ ఆన్సర్కి అయితే మనం ఈ విధంగా ఫార్ములేస్ సాల్వ్ చేయొచ్చు. అదే ఎస్ఏ టైప్లో అడిగారు అనుకోండి, మనం ఇంతకుముందు వీడియోలో చేసినట్లుగా చేయాలి స్టూడెంట్స్. చేస్తేనే మనకు మార్కులు ఈజీగా స్కోర్ వస్తుంది, లేదంటే పాసిబుల్ అవ్వదు స్టూడెంట్స్. కాబట్టి మనం ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలి, ఈ ఇన్స్పెక్షన్ ఫార్ములాస్ మనం నేర్చుకోవాలి స్టూడెంట్స్. ఇన్స్పెక్షన్ మెథడ్ అంటే ఈ ఇన్స్పెక్షన్ మెథడ్ ఎందుకు అప్లై చేస్తామంటే, సపోజ్ హియర్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్, దెన్ అప్లై ఇన్స్పెక్షన్ మెథడ్. ఓకే స్టూడెంట్స్, దెన్ అప్లై ఇన్స్పెక్షన్ మెథడ్. ఓకే స్టూడెంట్స్, మనం ఒకసారి ఈ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది జనరల్గా ఎగ్జాక్టో కాదా మనం చెక్ చేద్దాం స్టూడెంట్స్. ఎగ్జాక్టో కాదా అని చెక్ చేద్దాం. ఎక్స్ ప్లస్ ఇందులో ఎమ్ డిఎక్స్ an equation of the form m dx plus n dy equal to 0 is an equation. Suppose an equation, then we find dou m by dou y and dou n by dou x. If dou m by dou y is equal to dou n by dou x, then the given differential equation is exact. Okay students, మనం ఒకసారి చెక్ చేద్దాం. m, what is m? Y minus y square x. Next n, what is n? X plus x square y. Next dou m by dou y. Dou m by dou y అంటే ఎంత? 1. 2yx. Dou n by dou x ఎంత? 1 plus 2xy. కాబట్టి ఇక్కడ మనం ఒకసారి చెక్ చేసుకున్నాం స్టూడెంట్స్. డో ఎమ్ బై డో వై చేస్తున్నాం. ఇక్కడ డో ఎమ్ బై డో వై అంటే ఎమ్ అంటే వాల్యూ వై మైనస్ వై స్క్వేర్ ఎక్స్, ఎన్ అంటే వాల్యూ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై. ఓకే, డో ఎమ్ బై డో వై ఎంత? 1 మైనస్ 2yx. నెక్స్ట్ డో ఎన్ బై డో ఎక్స్ ఎంత? 1 ప్లస్ 2xy. బోత్ ఆర్ నాట్ ఈక్వల్. దెన్ అప్లై దీస్ మెథడ్ ఈజ్ కాల్డ్ inspection method. ఓకే స్టూడెంట్స్, ఈ మెథడ్ ఏమంటారు? ఇన్స్పెక్షన్ మెథడ్ అంట. కాబట్టి మనం చూసుకున్నట్లయితే ఈజీగా అర్థమవుతుంది. ఓకే స్టూడెంట్స్, మీరు ఒకసారి చూడండి, చూసుకొని నేర్చుకోండి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, లైక్.
ఓకే స్టూడెంట్స్, ఇదే క్వశ్చన్ ఆన్సర్.